చంద్రబాబు నాయుడు వచ్చి మీటింగ్ పెట్టిన స్థలంలో గాంధీ విగ్రహాన్ని చూస్తే పాత డోన్కు కొత్త డోన్కు మార్పు కనబడలేదా? రైల్వే స్టేషన్ రోడ్ చూస్తే పాత డోన్ కొత్త డోన్కు మార్పు కనపడలేదా? ఎదురుగా అన్ని బిల్డింగ్లు చూస్తే పాత డోన్కు కొత్త డోన్కు మార్పు కనపడలేదా? చంద్రబాబు నాయుడు వచ్చి అభివృద్ధి ఇక్కడ లేదంట. నీ కుప్పం కంటే బాగుంది డోను. డోన్ను చూసి నేర్చుకొని కుప్పాన్ని అభివృద్ధి చేసుకో అని చెప్పి సలహా ఇస్తా ఉన్నాం చంద్రబాబు. కొత్తపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నా, ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏమంటారు తెలుసిన? డోన్లో అభివృద్ధి జరగలేదంట. నవ్వరండి ఎవరన్నా? ఇది శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అభివృద్ధి అంటే డోను, డోన్ అంటే అభివృద్ధి అని కోడే కూస్తుంటే ఈయనకు మాత్రం అభివృద్ధి. డోన్ ఈ పక్క నుంచి కొత్తపల్లి పక్క నుంచి డోన్ లేకపోయేటప్పుడు రోడ్డు డబుల్ రోడ్ వేసుకునేది అభివృద్ధి కాదా? సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి కాదా? కర్నూలు రోడ్ అభివృద్ధి కాదా? వెంకటాపురం రోడ్ అభివృద్ధి కాదా? డోన్లో సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి కాదా? ఇంతకు ముందు పెద్ద ఆసుపత్రి అంటే ఎక్కడ పోయే వాళ్ళం మనం? ఇప్పుడు పెద్ద ఆసుపత్రి అంటే ఎక్కడ అని చెప్పి మిమ్మల్ని ఒక్కసారి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా పెద్ద ఆసుపత్రి పక్కన ఏదైతే కాలేజ్ కట్టినామో అది మన బీసీ ఆడపిల్లలు 600 మంది హాస్టల్లో ఉండి చదువుకునేదానికి అది అభివృద్ధి కాదు. అందరికి అర్హత ఉండే వాళ్ళకి వచ్చింది కదమ్మా. రైతు భరోసా అందరికి వచ్చింది కదమ్మా. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక్క మాట కూడా నెరవేర్చకుండా, అమలుపరచకుండా, జగనన్న చెప్పిన ప్రతి మాట అమలుపరిచినప్పుడు ఎవరిని నమ్మాలని ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి చెప్తా ఉన్నా. పేదరికంలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఆశ చూపితే ప్రభుత్వము నమ్మేదానికి ఆస్కారం ఉంది. కానీ ఆశ చూపే మనిషి నమ్మకస్తుడా కాదా అని చెప్పి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జగనన్న చెప్తా ఉన్నాడు 15,000 రూపాయల అమ్మఒడి ఇక మీదట 17,000 రూపాయలు చేస్తాం అధికారంలోకి రాగానే. ఈరోజు జగనన్న చెప్తా ఉన్నాడు 75,000 రూపాయల చేయూత అక్క చెల్లెమ్మలకు 1,20,000 కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జగనన్న చెప్తా ఉన్నాడు రైతులకు అది రైతు భరోసా అనుకోండి, లేదా వచ్చిన డబ్బులు మనం అప్పు కట్టుకున్న రుణమాఫీ అనుకోండి, రాబోయే కాలంలో 80,000 రూపాయలు ప్రతి రైతుకి అందబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాట్లాడిపోతాడు డోన్ లో. ఏమంటే తెలిసిన డోన్ లో అభివృద్ధి లేదంట. ఇది ఎవరు నమ్ముతారా? నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా చంద్రబాబు నాయుడు, అభివృద్ధి కంటే డోన్ ఎక్కువ ముఖ్యమంత్రి 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నావు. 3 ఏళ్లలో మేము చేసుకున్న అభివృద్ధి నీకంటే ఎక్కువ అని చెప్పి రుజువు చేస్తాం రా అని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కటి కూడా రాబోయే 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. చాలా ప్రేమతో, అభిమానంతో 2014లో 2019లో మీరందరూ కూడా కలిసి మమ్మల్ని అందరినీ గెలిపించినందుకు మేము ఈ అభివృద్ధి చేయగలిగినాం. రాబోయే ఎన్నికల్లో 13వ తారీఖు కూడా అంతే ప్రేమతో, అంతకంటే ఎక్కువ అభిమానంతో మీరు మరొక్కసారి ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎంపీగా బ్రహ్మానంద రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించామని చెప్పి కొంతమంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరికలు